మడ అడవులు మడ అడవులు ఈ మడ అడవుల్ని డెల్టాలు అని అంటారు. ఏపీలో తీరం వెంబడి 974 కిలోమీటర్లు ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. 13 వన్యప్రాణుల అభయారణ్యాలు, 3 జాతీయ ఉద్యానవనాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. 13 వన్యప్రాణుల అభయారణ్యాలు, 3 జాతీయ ఉద్యానవనాలు ఏపీలో స్థాపించబడ్డాయి. స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ వారు 1864, 1878లో 2 చట్టాలు చేసి అటవీ శాఖను ఏర్పాటు చేసి అడవులపై నియంత్రణ అప్పగించారు. రక్షిత మరియు రిజర్వ్ అడవులుగా వర్గీకరించారు. 1988 జాతీయ అటవీ విధాన ప్రకటన వన సంరక్షణ పునరుజ్జీవం అడవుల అభివృద్ధిలో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఎకో టూరిజం, పర్యాటకంగా సామాజిక ఆధారిత పర్యావరణ కేంద్రాలను గిరిజన భాగస్వామ్యులతో ప్రభావితం చేసింది. 1894 అడవుల చట్టం, 1950 అడవుల పండుగ, 1952 జాతీయ అటవీ విధానం, 1980 వన సంరక్షణ చట్టం, 2006 అటవీ హక్కుల చట్టం, 2006 అటవీ హక్కుల చట్టం 2006 భారతదేశం లేదా షెడ్యూల్ తెగల అటవీ నివాసులు చట్టం, గిరిజన హక్కుల చట్టం, గిరిజన భూ చట్టం వంటి పేర్లు పిలుస్తున్నారు. అటవీ హక్కుల చట్టం 2006 వలస రాజ్యాల కాలం నాటి అటవీ చట్టాలు జరిగిన అన్యాయాన్ని కొరత సరిచేస్తుంది. పటాల ద్వారా అభ్యసనం. 3వ పాఠం పటాల ద్వారా అభ్యసనం. కొలంబస్ పశ్చిమ వైపుగా ప్రయాణించి భారతదేశాన్ని చేరాలనుకొని అమెరికా చేరుకున్నాడు. వాస్కోడిగామా క్రీస్తు శకం 1498 కాలికట్కి చేరుకున్నాడు. మాజిలాన్ సముద్రం మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టూ వచ్చిన వ్యక్తి. సుమేరియన్లు, బాబిలోనియన్లు మట్టి పలకలను పటాలుగా ఉపయోగించారు. తర్వాత గ్రీకు పట తయారీదారులైన అనాక్సిమాండర్, హెకేటియస్, హెరోడోటస్ పటంలోని విషయాలను పశ్చిమం నుండి తూర్పు వైపుకు ఉన్నట్లుగా పటాలను రూపొందించారు. అక్షాంశ, రేఖాంశ భావనలను గ్రీకు పటాల తయారీకి అన్వయించారు. పటాల తయారీలో టాలమీ కృషి విశేషమైనది. గెరార్డస్ మెర్కేటర్ ప్రక్షేపణ విధానాన్ని ప్రవేశపెట్టాడు. శీర్షిక వాక్యరూప స్కేలు, గ్రాఫ్ రూప స్కేలు, నిష్పత్తిక స్కేలు. వాక్యరూప స్కేలు వాక్య రూపంలో ఉండి సులువుగా చదివి అర్థం చేసుకోవచ్చు. 1 సెంటీమీటర్కి 10 కిలోమీటర్లు. గ్రాఫ్ రూప స్కేలు పటం యొక్క పరిమాణం పెంచినా తగ్గించినా అదనంగా మారునట్లు రూపొందించబడి ఉంటుంది. నిష్పత్తిక స్కేలు పటంలో ఇవ్వబడిన స్కేలు పట అధ్యయనం చేసేవారికి అనుకూలమైన ప్రామాణిక కొలతలతో ఉపయోగించుకునేందుకు వీలుగా ఉంటుంది. భారత సర్వేక్షణ శాఖ సర్వేయర్ ఇండియా ట్రోపోషీట్స్ తయారీలో సాంప్రదాయక చిహ్నాలు ఉపయోగిస్తుంది. ఇదేమో మైలురాయి సమాధులు. విషయాన్ని బట్టి ముదురు ఆకుపచ్చ అడవులు, లేత ఆకుపచ్చగా ఉంటే గడ్డి భూములు, ముదురు బూడిద రంగులో ఉంటే పర్వతాలు, లేత బూడిద రంగులో ఉంటే కొండలు, ముదురు నీలం రంగులో ఉంటే సముద్రాలు, మహాసముద్రాలు, లేత నీలం చెరువులు, నదులు, కాలువలు, తెలుపు ఖనిజాలు, నలుపు సరిహద్దు ప్రాంతాలు, గోధుమ వ్యవసాయానికి ఉపయోగపడే భూమి, లేత ఎరుపు బంజరు భూమి, పసుపు పీఠభూమి. ఎత్తును బట్టి ఆకుపచ్చ మైదానాలు, పసుపు పీఠభూములు 200 నుండి 1000 మీన్ సీ లెవెల్. నారింజ ఎత్తైన ప్రాంతాలు 1000 నుండి 3000. ఊదా రంగు 3000 నుండి 7000 సరాసరి మీన్ సీ లెవెల్. తెలుపు 7000 నుండి 8000 మీన్ సీ లెవెల్. పటంలో వివరాలను చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపకరించే అంశాలు లేదా చిహ్నాలను కలిగి ఉండే
పట్టిన ఇది ఈ పటంలో ఏదేని ఒక మూలన అమరి ఉండేది. లెజెండ్ ఒక ప్రదేశం యొక్క ఉనికిని, శీతోష్ణ స్థితిని, స్థానిక కాలంను అక్షాంశాలు, రేఖాంశాలు ఉపయోగపడతాయి. రాజకీయ పటాలలో ప్రాధాన్యత సరిహద్దు రేఖల మందం, రంగు, సరిహద్దు ఆకారము, ఆ ప్రదేశాన్ని అనేది తెలుసుకోవచ్చు. రాజకీయ పటాలు సరిహద్దులు, రేఖల మందం, రంగు, సరిహద్దు రేఖ ఇటువంటివి రాజకీయ పటాల్లో ఉంటుంది. భారతదేశం 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రపంచంలో అతిపెద్ద దేశాల్లో ఉంది. భారతదేశం 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రపంచంలో అతిపెద్ద దేశాల్లో భారతదేశం ఒకటి. అక్షాంశ రీత్యా 8 డిగ్రీల 4 సెకన్ల నుండి 37 డిగ్రీల 6 సెకన్ల వరకు, ఉత్తర అక్షాంశాల మధ్య 68 డిగ్రీల 7 సెకన్లు, 97 డిగ్రీల 25 సెకన్లు తూర్పు రేఖాంశము విస్తరించి ఉంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు మన భారతదేశానికి ఉన్నాయి. ఒక ప్రదేశానికి సంబంధించిన భౌతిక స్వరూపాలని టోపోగ్రఫీ తెలుసుకోవడం కాంటూరు రేఖలు ఉపయోగపడతాయి. కాంటూరు రేఖలు దగ్గరగా ఉంటే ఆ ప్రదేశం యొక్క వాలు తక్కువగా ఉంటుంది. రేఖల మధ్య దూరం ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతం వాలు ఎక్కువగా ఉంటుంది. విషయ నిర్దేశిత పటాలు ఏదేని ఒక ప్రత్యేక అంశం లేదా విషయాలను తయారు చేయబడిన పటాలు విషయ నిర్దేశిత పటాలు. అడవులు తెలిపేవి జనాభా పటాలు, శీతోష్ణ స్థితి పటాలు. విషయ నిర్దేశిత పటాలు ఏదేని ఒక ప్రత్యేక అంశం లేదా విషయాలను తయారు చేయబడిన పటాలు. అడవులను తెలియజేసేవి జనాభాను, శీతోష్ణ స్థితి. భౌతిక పటాలు ఈ భౌతిక పటాలు పర్వత శ్రేణులు, కొండలు, పీఠభూములు, మైదానాలు, మెట్టభూములు. భౌతిక పటాలు పర్వత శ్రేణులు, కొండలు, పీఠభూములు, మైదానాలు, మెట్టభూములు. భౌతిక పటాలు. టోపోగ్రఫిక్ పటాలు అనగా ఈ పటాలు భూ ఉన్నతి, భౌతిక స్వరూపము, వ్యవసాయము, భూములు, నేలలు, నదులు, జనవాసాలు మొదలైనవి చూపుతాయి. ప్రక్షేపణం గోళాకారంలో ఉన్న భూమిపై ఉన్న అంశాలైన ఖండాలు, ప్రదేశాలు, వాటి ఆకారం, దిశలను సమతల ఉపరితలంపై సవరించి చూపడాన్ని ప్రక్షేపణం అంటారు. టోపోషీట్స్ ఒక ప్రాంతానికి సంబంధించిన సహజ స్వరూపాలు, మానవ సంబంధిత అంశాల వివరాలతో కూడిన పటాలు టోపోషీట్స్. ఇంతటితో థర్డ్ చాప్టర్ అయిపోయింది.